వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్లోని బోయినపల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హోలీ తనకు ప్రత్యేకమని ఈ నెల 19న తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని, గల్ఫ్ యుద్ధం కూడా త్వరగా ముగియాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తమ్ముళ్ళకి అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ కాబట్టి పెద్ద ఎత్తున హోలీ పండుగ కూడా అందరం కూడా మా మన్మలార్లు, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా తమ్ముళ్ళు, మా కొడుకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ పండుగలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి, సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు వారు కూడా తొందరగా ముగియాలని ఆ భగవంతుని కోరుతున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో హోలీ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేశారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బొమ్మల రామారం మండలం గోవింద్ తాండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తాండా వాసులతో కలిసి రంగులు చల్లుకున్నారు. బంజారా సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సోదరాభావం, ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. భవనాలంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు. మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బుధవారం బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ సమయంలో జరిగిన గొడవకు సంబంధించి ఆయన 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బాల్కా సుమన్తో పాటు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుల్లరాజారెడ్డి, మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్, నాయకుడు లక్ష్మీకాంత్ బయటకు వచ్చారు. కాగా ఆయనకు మాజీ మంత్రి జోగు రామన్న చెన్నూరు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణితో నాయకులందరూ క్యాతన్పల్లికి బయలుదేరారు. బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలను మారుమోగాయి. రోజులు నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు.
కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. కూకట్పల్లి నల్ల చెరువు ఎట్టకేలకు ఈ వారంలో ప్రజలకు అందుబాటులోకి రానుందని హైడ్రా కమిషనర్ రఘునాథ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నల్ల చెరువు వద్దకు విచ్చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్, సిఎంసి, హైడ్రా అధికారులతో కలిసి నల్ల చెరువును సందర్శించి పరిస్థితులను ఆయన సమీక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో వెల్దండ కల్వకుర్తి మండల కేంద్రాలలో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని నిబంధనలను తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. యాప్ ద్వారా యూరియా దళారులకు విక్రయిస్తున్నారని ఆరోపించడంతో ఎస్ఐ, ఏపోలు సింగిల్ విండో కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన యూరియా డౌన్లోడ్ యాప్ రైతులకు తీవ్ర నిరాశ కలిగించి నిస్పృహలకు లోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, మా రైతుల బాధ అర్థం చేసుకునే నాదుడు లేడని, గతంలో ఏ విధంగా అయితే దుకాణంలో దొరికేదో యూరియా అదే విధంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని కష్టాలు పడుతారు. కాబట్టి కొత్త విధానం యూరియా డౌన్ స్వస్తి బలికి పాత విధానాన్ని తీసుకురావాలని, రైతుల కష్టాలు కనీసం గవర్నమెంట్ ఆలకించి వారు ఏ విధంగా రైతులు కష్టపడుతున్నారు, పొద్దుగా లేచి సాయంత్రం వరకు 6 కాలం కష్టపడితే మాకు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నాయి. రైతులు చూడాల్సిన పేరుకు మాత్రమే జై జవాన్ జై కిసాన్, రైతే రాజు అంటారు. కానీ పరిస్థితి కింది స్థాయికి వచ్చే వరకు రైతును కుక్క కంటే హీనంగా చూస్తున్నారు ఈ గవర్నమెంట్. కాబట్టి ఎందుకంటే గతంలో రైతుకు ఏ విధంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పలువురు భక్తులు నిప్పుల్లో పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిప్పుల్లో పడ్డ వారిని పైకి లాగారు. ఘటనలో సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని భారీగా కల్తీ నెయ్యిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మాసప్ ట్యాంక్ పోలీసులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఫ్రై డైరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి 18.26 లక్షల విలువ చేసే 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు మొహమ్మద్ జునైద్ను అరెస్టు చేశారు. కల్తీ నెయ్యిని పలు హోటళ్లకు, శుభకార్యాలకు నిందితుడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాసప్ ట్యాంక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మియాపూర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 3 సాఫ్ట్వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా 3 సాఫ్ట్వేర్ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న మహేష్ ఆదర్శ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 గ్రాముల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ మార్కెట్ విలువ దాదాపు 1.5 లక్షల రూపాయలుగా అంచనా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరంగఢ్ చౌరస్తా వద్ద డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో కలిసి రాజేంద్రనగర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో విదేశీయులు అయిన 2 నిందితులను అరెస్టు చేశారు. పాస్పోర్టుపై భారత్కు వచ్చి పలుమార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీళ్ళు పూర్వం కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ అబు అనే వ్యక్తి ఇతని పైన 6 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. సో కొన్ని కేసులలో హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులలో ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో అదేవిధంగా సెకండ్ అక్యూజ్ ఎవరైతే హసన్ ఉన్నారో ఈ హసన్ కూడా కర్ణాటకలో కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ కేసు అది ట్రయల్ స్టేజ్లో ఉంది. సో వీరిద్దరికి సప్లయర్ ఎవరు అని అంటే వీరిద్దరికి సప్లయర్ ఇంకో బెంగళూరులో ఒక నైజీరియన్ ఒక సీనియర్ మ్యాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. సో పూర్వం ఈ అక్యూజ్డ్ అబూకి ఒక ఢిల్లీలో ఉండే ఒక నైజీరియన్ సంగారెడ్డి జిల్లా నందికంది సమీపంలోని 65వ జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు నిలిపివేసి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. काम नहीं सर మేడ్చల్ జిల్లా బాచుపల్లి అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం సందర్భంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 68.73 కోట్ల నిధులు గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి సొమ్మును వెనక్కి తెచ్చి గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. జింకానా గ్రౌండ్లో హెచ్సిఏ అధ్యక్షుడు సమావేశం జరుగుతుండగా టీడీసీఏ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు. నిధులు తిరిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ క్రికెట్ రద్దు చేయాలి, ఇచ్చే మెంబర్షిప్ రద్దు చేయాలి. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగదు, ఒక ఐపీఎల్ సెలెక్ట్ కాడు, మన ఇండియా సెలెక్ట్ కాడు. గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే అధినేత నటుడు విజయ్ సుడిగాలి పర్యటనకు చేస్తున్నారు. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన భారీ బహిరంగ సభలో అధికార డీఎంకే ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం, మీరు నన్ను నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించవద్దు, కానీ తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న విజయ్ను మీరు ఆపలేరు అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల పోరును క్రికెట్తో పోల్చిన విజయ్ డీఎంకే ప్రచారం చేస్తున్న టీం ఢిల్లీ వర్సెస్ టీం తమిళనాడు నినాదాన్ని ఎద్దేవా చేశారు. క్రికెట్లో కూడా ఢిల్లీ టీం తమిళనాడు టీంను గెలవలేదని, ఇక్కడ తమిళనాడు అంటే టీవీకే, టీవీకే అంటే తమిళనాడు అని స్పష్టం చేశారు. விஜய் வர்சஸ் ஸ்டாலின் சார், அதையும் நான் சொல்லியிருந்தேன். எலெக்ஷன் சொல்கிறீங்க அப்படின்னு நான் கேட்டிருந்தேன். உடனே விஜய் வந்து பாஜகவுக்காக பேசுகிறாரு அப்படின்லாம் திருச்சி பேச ஆரம்பிச்சிட்டாங்க. அப்புறம் ரெகுலராக ஒன்று பண்ணுவாங்கல்ல, நம்மளுடைய சிறுபான்மை சகோதரர்களை பயமுறுத்தி ஒரு ஏமாத்து வேலை ஒன்று செய்வாங்கல்ல, அது இனிமேல் அவங்களால தொடர்ந்து செய்ய முடியாதுன்னு அவங்களுக்கு தெரிஞ்சு போச்சு. அதனால தான் நான் என்ன பேசினாலும் அதை திருச்சி பேசுறது, அந்த தில்லு முள்ளு வேலைகள்லாம் அவங்க செய்ய ஆரம்பிச்சிட்டாங்க. சென்னையில் டெல்லின்னு கூவுறதும், அடிக்கிற கொள்ளைக்கு ரைடு வந்துட்டா டெல்லிக்கு வெள்ளை கொடை பிடிக்கிறதும், దేశ సేవలో నిమగ్నమై సరిహద్దుల్లో సేవలందించే సైనికులు హోలీ వేళ సరదాగా గడిపారు. లదాఖ్లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఇండో టిబెట్ సరిహద్దు దళ సైనికులు సమీప గ్రామస్తులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ సరదాగా డాన్స్ వేశారు. ఈ ప్రాంతం సముద్ర ఘట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాటు పూర్తయింది. నేపాల్ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలా వరకు యువతే కావడం విశేషం. నేపాల్లో 18 ఏళ్ల వయసు రాగానే ఓటు వేసే హక్కు లభిస్తుంది. యువతను అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 165 స్థానాలుండగా వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
ఇంటికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి విద్యార్థిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.